పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇకపై భారత్ ఏం చేయబోతుంది? ఉద్రిక్త వాతావరణం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ నిర్ణయంపై అంతర్జాతీయంగా ప్రాధాన్యత. పహల్గాం మారణకాండకి సమాధానంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విశాల భారతదేశం శోభిల్లుతుంది. ఈ వ్యాఖ్యాన్ని మాటల రూపంలో వివిధ వచన కవిత్వాలతో, ప్రసంగాలతో దేశభక్తిని ప్రేరేపించే అంశంగా మనం తలుచుకుంటాం. అయితే 10-12 సంవత్సరాల క్రితం వరకు కాశ్మీర్ గురించి వార్తలు వస్తున్నాయి అంటేనే బాధాకరం అనిపించేది. అటువంటి వార్తను మళ్లీ మనం వినాల్సి వచ్చింది. టెర్రరిస్టు మూకలు అమాయకులైన టూరిస్టులపై అమానుషంగా కాల్పులు జరిపి పైశాచిక ఆనందం పొందడం అమానవీయ ఘటన. ప్రస్తుత నాగరిక సమాజంలో ఇటువంటి జరగాల్సి ఉండకూడదు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. కానీ ఇటీవల మీడియాలో వినిపిస్తున్న అంశం ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు, కానీ టెర్రరిస్టులుగా పడిబడిన వాళ్ళందరూ ముస్లింలే. మన దేశంలో 17.8 కోట్లకు పైగా ఇస్లాం మతస్థులున్నారు. ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లింలున్న దేశం ఇండియా. 2036 కల్లా ఈ సంఖ్య పెరిగి మొదటి స్థానంలో రాబోతుందని జనాభా విశ్లేషకులు అంచనా. ముస్లింలు వారి మత విధానాలను అనుసరించడానికి భారత్లో ఎంతో స్వేచ్ఛగా ఉంది. భారత ఆర్థిక అభివృద్ధిలో ముస్లింలు భాగస్వామ్యం ఉంది. భారత సాంప్రదాయాలతో భారతీయ ముస్లింలు మమైకమైనారని చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన ఇస్లామిక్ దేశాలలో టెర్రరిజం లేదు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్ కేవలం పేద ముస్లిం దేశాల్లో ఇరాన్, సిరియా, లెబనాన్, పాకిస్తాన్ మాత్రమే విజృంభిస్తుంది. అక్కడి నాయకులు నియంతలుగా చలామణి కావడం కోసమే ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఇదొక మతానికి పూర్తిగా అంటగడపడింది. హిజ్బుల్లా, హమాస్, తాలిబాన్, లష్కర్-ఇ-తోయిబా లాంటివి ఆయా దేశాల్లో స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నియంతల కనుసనల్లో నడుస్తున్నాయి. ఇరాన్, సిరియాన్, ఇస్లామిక్ స్టేట్, ఐసిస్ లాంటి సంస్థ పూర్తిగా ఇస్లామిక్ రాజ్య ఏర్పాటు దిశగా వెలిసింది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే భారత్ కంటే ముందుగానే స్వాతంత్ర్యం పొందిన పాకిస్తాన్ తన దేశ విస్తరణ కాంక్షను కాశ్మీర్పై దాడి చేయడం ద్వారా బయటపెట్టుకుంది. ముందుగానే పసిగట్టిన భారత్ నేతలు వారిని నిలువరించి పూర్తిగా కాశ్మీర్ వశం చేసుకోకుండా కాపాడుకోగలిగారు. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ పీఓకే మాత్రం అంతర్జాతీయ సంస్థ సలహా మేరకు బఫర్ జోన్గా వదిలేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి కాశ్మీర్ను ఏదో రకంగా కబలించాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నమయ్యాయి. మతరాజ్యంగా ప్రకటించుకున్న పాకిస్తాన్ తన దుర్బుద్ధితో కాశ్మీర్ని వంశం చేసుకోవడానికి మతం అనే అంశాన్ని కీలకంగా వాడుకొని అక్కడ ప్రజలకు తానేదో మేలు చేస్తానని, హక్కులు కాపాడతానని, భారత వాళ్ళని హింసిస్తుందని అంతర్జాతీయంగా పలు వేదికలపై ప్రచారం చేస్తున్న వార్తలు మనం గత 70 ఏళ్ల నుంచి చూస్తున్నాం. అయినప్పటికీ కూడా భారత్ మాత్రం లౌకికవాదాన్ని అనుసరిస్తూ కాశ్మీర్ని భారత్లో అంతర్భాగంగా ప్రజలను సమన్యాయంతో చూసుకుంటూ వస్తుంది. ముస్లింల్లో 5 రకాల తెగలున్నారు. విభిన్నమైన ఇస్లామిక్ సాంప్రదాయాలు అనుసరిస్తున్నారు. వీరిలో భారతీయ మూలాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడే కాదు, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలో కూడా భారతీయత కనిపిస్తుంది. భారత్లో ప్రతి సంఘటన ఆసక్తిగా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. భారతీయ సినిమాలు, సాంప్రదాయాలు, కళలు, వివిధ వేడుకల గురించి ఎక్కువగా గూగుల్ లాంటి వాటిలో పరిశీలిస్తున్నట్లు విశ్లేషణలో తేలింది. పాకిస్తాన్లోని పేద ముస్లింల వైద్య చికిత్సల నిమిత్తం ఉచిత ఆపరేషన్ల కోసం దిల్లీ, ముంబైలో గల వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కోసం వేల మంది భారత్ వస్తుంటారు. పాకిస్తాన్ ప్రభుత్వ నేతలు అభివృద్ధి, ఆర్థిక అంశాల కంటే ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం, నియంతలుగా వ్యవహరించడం, అధికారం నిలుపుకోవడం కోసం విపరీతమైన ఖర్చులు చేయడం వల్ల దేశంలో కనీస సౌకర్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ప్రజలు నెట్టివేయబడ్డారు. అక్కడి ప్రభుత్వానికి సైనిక నాయకులు దేశం తమ అదుపులో ఉంచుకోవడం కోసం పట్టు బిగిస్తారు, పోటీ పడతారు తప్పితే దేశ అభివృద్ధిని పట్టించుకోరు. ప్రభుత్వంపై వ్యతిరేకత భావన వచ్చినప్పుడల్లా ఈ ఇస్లామిక్ అంశాన్ని అడ్డం పెట్టుకుని అక్కడి ప్రజల్లో భారతదేశం పట్ల ద్వేషభావాన్ని రగిలిస్తూ ఉంటారు. పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించి కాశ్మీర్లో ఉన్న యువకులను మభ్యపెట్టి వారిని టెర్రరిస్టులుగా మార్చి కాశ్మీర్లో విధ్వంసం సృష్టిస్తూ వస్తుంది. గత దశాబ్ద కాలం నుంచి అక్కడ రక్షణ వ్యవస్థ కూడా గూఢాచర్య విభాగం సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఒక 10 సంవత్సరాల నుంచి కాశ్మీర్లో బాంబు పేలులు తగ్గడం, హిందువులపై ఆడదా పాడదా తప్పితే దాదాపుగా హింస తగ్గిపోయిందనే చెప్పాలి. జమ్మూ కాశ్మీర్ ఉపాధి కార్యకలాపాలు ఊపందాయి. అక్కడ ఉపాధి మార్గాలు టూరిజం, హోటల్స్, బోటింగ్, శాలువాలు, గుర్రపు బగ్గీలు ఎట్సెట్రా, దుస్తులు, పండ్లు, వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై పూర్తిగా ఆధారపడ్డాయి. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండడం వల్ల పెద్ద ఎత్తున యువత ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకొని పర్యాటక రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. అంతకుముందు దశాబ్ద కాలం కంటే 10 రెట్ల అధిక ఆదాయాన్ని భారత్ సమకూర్చుకోగలిగింది. యువతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లామిక్ తీవ్రవాదులకు లొంగదీసుకోలేకపోయారు. 370 చట్టం తర్వాత, రద్దు తర్వాత దేశంలో ఉన్న కార్పొరేట్ రంగం, పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థలు అక్కడ అనేక రకాలుగా పెద్ద ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు తమ ఉనికి పూర్తిగా కోల్పోతున్నామనే భయంతో పెహల్గాం లాంటి దుస్సంఘటనలకు తెగబడ్డారు. జరిగిన సంఘటనతో మతం అడ్డు పెట్టుకుని మతం అనే ప్రధాన అంశాన్ని ఇక్కడ చేర్చి చంపడం జరిగింది.
టెర్రరిస్టుల యొక్క దీర్ఘకాల ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది. భారత ప్రభుత్వం కూడా ఇంత పెద్దగా ప్రతిచర్య చేయడానికి కారణం ఒక దేశాన్ని, దేశ అధినేత మోదీని ఒక సాధారణ ఉగ్రవాది మోదీకి చెప్పుకోపో ఇలా చేశామని అంటూ పొగరుగా ఉన్మాదంతో మాట్లాడడం దేశం తలదించుకునే విధంగా అయ్యింది. ఇది దేశ యావత్తు విస్తుపోయే విధంగా జరిగింది. ఇటీవల కాలంలో కాశ్మీర్ ప్రశాంతంగా ఉంటూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సందర్భం ఇవన్నీ ఉగ్రవాదులను నిద్రపోయడం లేదు. అదేవిధంగా అమెరికా దేశాధినేతలు ఎవరైనా భారత్ పర్యటిస్తున్న ప్రతి సందర్భంలోనూ ఇటువంటి దుస్సంఘటనలు జరపడం వారి యొక్క వ్యూహాత్మక అమానుషంగా ఇక్కడ ప్రస్తావించవచ్చు. భారత భద్రత, గూఢచర్య వైఫల్యాన్ని అంతర్జాతీయంగా చెప్పడం మరోవైపు అమెరికాను సైతం అలజడికి గురిచేస్తుంది. అంతర్జాతీయంగా మళ్లీ ఒక ప్రధాన దుస్సాహసానికి, దుస్సంఘటనకు పాల్పడి వార్తల్లోకి రావడం గమనార్హం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పెద్ద ఎత్తున రివెంజ్ తీర్చుకోవడానికి కేంద్రం సమాయత్తమవుతుంది. యుద్ధం తప్పదు. పాకిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాలపై దాడులు తప్పవు. ఆయుధ సంపత్తిలో భారత్ ముందంజలో ఉంది అనే విషయం పాకిస్తాన్కి తెలుసు. ఇక్కడ ఒక అంశం గురించి ప్రస్తావించారు. మన దేశ వాదన పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందనే అంశంపైనని. ఈ అంశం భారత డిప్లొమాసీలో ప్రధానమైంది. ఇప్పటికే భారత్ 5 అంశాల విషయంలో పాకిస్తాన్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఇలా చేసినప్పుడు మాత్రమే వారు పూర్తిగా టెర్రరిజాన్ని ప్రోత్సహించకుండా ఉంటారనేది. పాకిస్తాన్పై దాడి చేయాల్సి వస్తే ఇది ఇస్లాంపై దాడి కాదు అనేది నిజం. భారతీయ ముస్లింలు కూడా టెర్రరిస్టుల చర్యలను ఖండిస్తూ ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఈ దుశ్చర్యను ఖండిస్తున్నారు. ఇక రాజకీయం చేసే నాయకుల విధానాలు, వివిధ సంస్థలు చేసే ప్రచారాలు, సోషల్ మీడియాలో సున్నితమైన మత విషయాల గురించి వచ్చే వాటి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి భావజాలాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేతలు ఎవరు ఏం చేస్తున్నారన్నది, ఏ ప్రయోజనాల కోసం వారు మాట్లాడుతున్నారనేది ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. చివరిగా ప్రస్తుతం దేశభక్తి అనే అంశం ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించాలి. దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు, దేశ భద్రత ముఖ్యం అనే అంశాలను తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఐకమత్యంతో ఉన్నప్పుడు ఏ దుష్టశక్తి ఆపలేదు. దేశం పక్కాగా గెలుస్తుంది. పెహల్గాం మరణకాండ విషయంలో ప్రపంచంలోని దేశాలన్నీ భారత్కు మద్దతు పలుకుతున్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వాధినేతలు కానీ, టెర్రరిస్టు గ్రూపుల నాయకులు కానీ వారి భావజాలలో ఎటువంటి మార్పు కనబడడం లేదు. ప్రభుత్వ నేతల్లో కొంత అభద్రతా భావం కనిపిస్తున్నప్పటికీ టెర్రరిస్టు నేతల్లో మాత్రం రెచ్చగొట్టే ప్రకటనలు, మూర్ఖపు వాదనలు మనం చూశాం. ఇప్పుడు భారత్ తీసుకునే నిర్ణయంపైనే ప్రపంచ దేశాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. మొదటి నుంచి మనం పంచశీల విధానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అంతర్జాతీయ టెర్రరిజాన్ని రూపుమాపే విషయంలో నిర్మోహమాటంగా మన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. భారత్ తన విదేశాంగ విధానాల్లో పూర్వపు నెహ్రూ హయాం నుంచి అనుసరిస్తున్న విధానంపైనే ప్రస్తుతం ఆధారపడిసి వచ్చింది అనేది ఇక్కడ గమనార్హం. కాశ్మీర్ సమస్య గత పాలకుల వైఫల్యమని చెప్పడానికి ఇక్కడ ఏమాత్రం అవకాశం లేదు. ఏమైనప్పటికీ ఉద్రిక్త వాతావరణం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఏం చేయబోతుందనే దానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.